హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై మన టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలిచి 5 మ్యాచ్‌ల సిరీస్‌ను ఒక మ్యాచ్ తేడాతో లీడ్‌లో ఉండి మన టీమిండియా డామినెన్స్ చూపించింది. ముందుగా బ్యాటింగ్ ఇంగ్లాండ్ టీం మన టీమిండియా బౌలింగ్‌కి బోల్తా పడి అతి కష్టం మీద 132 పరుగులకి ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్ 68 బంతుల్లో కన్సిస్టెంట్‌గా పర్ఫార్మ్ చేసి 68 రన్స్ కొట్టాడు. బట్ అదర్ ఎండ్ నుంచి సపోర్ట్ రాలేదు. ఇక మన టీమిండియా బౌలింగ్ విషయానికొస్తే ఆల్‌రౌండ్ పర్ఫార్మెన్స్ అదరగొట్టారు. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి తను వేసిన ఒక ఓవర్‌లో 2 వికెట్లు తీసుకొని మొత్తం 3 వికెట్లు తీసుకున్నాడు. అలాగే హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్ వీళ్ళు ముగ్గురు కూడా చెరో 2 వికెట్లు తీసుకొని ఇంగ్లాండ్ టీమ్ స్కోర్‌ను కేవలం 132 పరుగులకి ఆలౌట్ చేశారు. ఇక 133 పరుగులకి టార్గెట్ దిగిన మన టీమిండియా ఈజీగా రన్ స్కోర్ చేసి గెలిచింది. ముఖ్యంగా మన టీమిండియా సెన్సేషనల్ ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 34 బంతుల్లోనే 79 పరుగులు చేసి ఒక పవర్ఫుల్ నాక్ ఆడాడు. అలాగే సంజు శాంసన్ నుండి 26 పరుగులు వచ్చాయి. దీంతో మన టీమిండియా సాఫీగా చేరి కేవలం 12.4 ఓవర్లకే మ్యాచ్ను పూర్తి చేసింది. ఇప్పుడు మ్యాచ్ యొక్క రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ముందుగా టాస్ గెలిచిన మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫీల్డింగ్ తీసుకున్నాడు. అలాగే ఎందుకు ఫీల్డింగ్ తీసుకున్నాడో దానికి సమాధానం చెప్పాడు. డ్యూ పడే అవకాశం ఉంది. అలాగే మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ డ్యూ చాలా వరకు ఉంటుందని సమాధానం చెప్పాడు. ఇక ముందు బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్ ఓపెనర్స్ ఫిల్ సాట్ అలాగే జోస్ బట్లర్ బ్యాటింగ్ వచ్చారు. మన టీమిండియా ఫస్ట్ బౌలింగ్ పేస్ హర్షదీప్ సింగ్ వేస్తున్నాడు. మొదటి 2 బాల్స్ డాట్ చేశాడు. అలాగే మూడో బంతికి ఫిల్ సాట్ను స్టంప్ వెనకాల నుంచి సంజు శాంసన్ క్యాచ్ పట్టాడు. దీంతో హర్షదీప్ సింగ్కి తొలి వికెట్ దొరికింది. దీంతో మన టీమిండియాకి గుడ్ స్టార్ట్ ఇచ్చాడు హర్షదీప్ సింగ్. మొదటి ఓవర్లో కేవలం 3 పరుగులు వచ్చాయి. అలాగే వికెట్ పోయింది. ఇక రెండో ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యా బౌలింగ్లో అన్ని గుడ్ లెంత్ బాల్కి 2 ఫోర్లు కొట్టాడు. జాస్ బట్లర్ ఈ 2 ఓవర్లకి 12 స్కోర్స్ కొట్టాడు. ఇక మూడో ఓవర్లో అటాక్ దిగిన హర్షదీప్ సింగ్ బెండ కట్టిన వికెట్ తీశాడు. బెండ కట్టు కొట్టిన షాట్కు రింకు సింగ్ అదిరిపోయి క్యాచ్ పట్టాడు. ఈ వికెట్తో హర్షదీప్ సింగ్ 97 వికెట్లు తీసుకొని మన టీమిండియా నుంచి టీ20 ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డు దక్కించుకున్నాడు. అలాగే 4వ ఓవర్లో జాస్ బట్లర్, హార్దిక్ పాండ్యా బౌలింగ్ బ్యాక్ టు బ్యాక్ ఓవర్లు కొట్టి ఈ ఈ ఓవర్లో మొత్తం 4 బౌండరీలు కొట్టాడు. ఇక పవర్ ప్లే ముగిసేసరికి ఇంగ్లాండ్ స్కోర్ 46 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది. ఇక మిడిల్ ఓవర్స్లో బంతికి వరుణ్ చక్రవర్తి అటాక్లోకి వచ్చాడు. ఒకే ఓవర్లో 2 ముఖ్యమైన వికెట్లు తీసుకున్నాడు. ఒకటి హ్యారీ బ్రూక్, 2 లియామ్ లివింగ్స్టన్. ఈ 2 వికెట్లు తీసి ఇంగ్లాండ్ స్కోర్ను కట్టడి చేశాడు వరుణ్ చక్రవర్తి. హ్యారీ బ్రూక్ స్టంప్ అవుట్ అయ్యాడు. అలాగే లియామ్ లివింగ్స్టన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 8 ఓవర్కి ఇంగ్లాండ్ స్కోర్ 65 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. అదర్ ఎండ్లో బట్లర్ తన బ్యాట్ నుంచి బాగా పర్ఫామ్ చేశాడు. అలా మిడిల్ ఓవర్స్ ముగిసేసరికి ఇంగ్లాండ్ స్కోర్ 103 పరుగులు. ఇక డెత్ ఓవర్లో కూడా మన టీమిండియా ఆల్రౌండ్ పర్ఫామ్ చూసి 20 ఓవర్లకి 133 పరుగులు ఇచ్చారు. ఇక ఇంగ్లాండ్ బ్యాటింగ్ స్కోర్ చూసుకుంటే ఎక్స్పర్ట్ జాస్ బట్లర్ తప్ప ఏ బ్యాట్స్మెన్ కూడా పెద్దగా ఇంపాక్ట్ చేయలేదు. జాస్ బట్లర్ కేవలం 44 బంతుల్లోనే 68 పరుగులు చేశాడు. ఇక 133 రన్స్ టార్గెట్ దిగిన మన టీమిండియా సంజు శాంసన్ అలాగే అభిషేక్ శర్మ. సంజు శాంసన్ మొదటి ఓవర్లో కేవలం ఒకే ఒక్క పరుగు వచ్చింది. ఇక రెండో ఓవర్లో గుడ్ స్టార్ట్ ఇచ్చిన బౌలింగ్ సంజు శాంసన్ మొత్తం 5 బౌండరీలు కొట్టాడు. అందులో 4 ఓవర్లు ఒక 6. దీంతో రెండో ఓవర్కి మన టీమిండియా స్కోర్ 23 పరుగులు. అలా సంజు శాంసన్ బాగా ఆడుతున్న కొద్దీ జోఫ్రాచర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత సేమ్ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ కూడా అవుట్ అయ్యాడు. సో పవర్ ప్లేకి మన టీమిండియా స్కోర్ 63 పరుగులు చేసింది. ఆ తర్వాత అభిషేక్ శర్మ 6లో వర్షం కురిపించాడు. దీంతో చాలా క్రూషియల్ నాగాడి మన టీమిండియా గెలవడంలో ముఖ్య పాత్ర పోషించాడు. అలా మన టీమిండియా 12.5 ఓవర్లకి మ్యాచ్ అయితే ఫినిష్ చేసింది.